వెల్కమ్ టు సుమన్ టీవీ. రాష్ట్ర వ్యాప్తంగా వెలువడిన మున్సిపల్ ఎలక్షన్స్ షెడ్యూల్లో అన్ని పట్టణాలు రాజకీయ శోభనైతే సంతరించుకున్న పరిస్థితులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కనపడుతున్నాయి. ప్రస్తుతం మనం మిర్యాలగూడ పట్టణంలో ఉన్నాం. ఇక్కడ మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర కూడా నామినేషన్ల స్వీకరణ ఈరోజు చివరి రోజు కావడంతో ఆశావాహులు అయితే పెద్ద మొత్తంలో కూడా నామినేషన్లను దాఖలు చేసిన పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. నామినేషన్లు దాఖలు చేయడానికి వచ్చిన వార్డు కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారీ ఎత్తున కూడా ర్యాలీలతోటి కావచ్చు, భారీ జనబలంతో ఈ నామినేషన్లను దాఖలు చేయడానికైతే వస్తున్న పరిస్థితులు అయితే మిర్యాలగూడ పట్టణంలో కనపడుతున్నాయి. అధికారులు కూడా నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లను కూడా తక్షణమే వెంటనే చాలా పకడ్బందీగా చేయడం అయితే జరుగుతుంది. లోకల్లో ఉన్న డిఎస్పీ గారు కావచ్చు, సబ్ కలెక్టర్ గారి పర్యవేక్షణలో, మున్సిపల్ కమిషనర్ గారి పర్యవేక్షణలో కూడా వాళ్ళకు నామినేషన్లు వేయడానికి వార్డు కౌన్సిలర్ ఎంతమంది అయితే వస్తున్నారో వాళ్ళందరికీ సరిపడా కౌంటర్లను కూడా మున్సిపాలిటీ ఆఫీస్ వెనక భాగంలో ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం మనతోటి కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా నామినేషన్లు వేసి వచ్చిన పరిస్థితులు అయితే కార్యకర్తలు ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకుందాం. మీరు ఎన్నో వార్డు కౌన్సిలర్గా నామినేషన్ వేసారండి? 12వ వార్డు మిర్యాలగూడ పట్టణంలో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ వేసే ప్రక్రియలో భాగంగా ఈరోజు అంగరంగ వైభవంగా వార్డు సభ్యులతో కలిసిమెలిసి కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. అంటే మీరు గెలవబోతున్నారా, లేకపోతే ఏమైనా మళ్ళీ వేరే పార్టీ వాళ్ళ వచ్చిళ్ళకి కానీ ఏమైనా లొగ్గి విత్డ్రా చేసుకునే ఆలోచనలు ఏమైనా ఉండబోతారా? మా ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారి, ఎమ్మెల్సీ గారు మరియు ఎంపీ గారి ఆధ్వర్యంలో మేము చాలా బ్రహ్మాండంగా భారీ మెజార్టీ తోటి మా వార్డే కాకుండా 48 వార్డులు బ్రహ్మాండంగా గెలవబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ విజయడంగా మోగబోతుంది, మున్సిపాలిటీ కూడా కైవసం చేసుకోబోతుందని తెలియజేస్తున్నాం. ప్రస్తుతం మనతోటి డిఎస్పీ ధర్మ సమాజ్ పార్టీ నాయకులు కూడా కొంతమంది ఉన్నారు. ఒకసారి వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ ధర్మ సమాజ్ పార్టీ మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ని మున్సిపాలిటీ వార్డులలో పోటీ చేయబోతుంది? ముందుగా సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిర్యాలగూడ నుండి 3, 11, 34, 35, 36 వార్డులలో ధర్మ సమాజ్ పార్టీ పోటీలో ఉండడం జరుగుతుంది సార్. ఎందుకంటే ఈ మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఈ మున్సిపాలిటీ ఏర్పాటు అయిన కాడి నుంచి కూడా ఇక్కడ 90% అబోవ్ బీసీఎస్ ఎస్టీ మైనారిటీలు ఉంటే ఒక 2 పర్యాయాలు తప్ప ఎప్పుడు ఓన్లీ సింగిల్గా అగ్రకులాలు మాత్రమే ఇక్కడ చైర్మన్ పీఠాన్ని అనుభవిస్తున్నారు. అత్యధిక స్థానాలు కూడా అలానే ఓసీలే ఇక్కడ అనుభవిస్తున్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. కాబట్టి ధర్మ సమాజ్ పార్టీగా మేము దీన్ని ఖండిస్తున్నాం. అందుకే ఇక్కడ మనం 5 వార్డులలో సామాన్య కార్యకర్తలని ఇప్పుడు ఉన్నటువంటి అగ్రకుల రాజకీయ పార్టీలైనటువంటి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మీద పోటీలో నిలబెట్టి ఈరోజు మనం ఎన్నికల యుద్ధంలో ఉండడం జరుగుతుంది. అయితే ఈ 5 వార్డులు మీరు పోటీ చేయించే 5 వార్డులు తప్పకుండా ఎలక్షన్స్ వరకు ఉంచబోతున్నారా, లేదా మధ్యలో విత్డ్రాలు చేయించి కానీ ఇంకా వేరే పార్టీలకు ఏమైనా మద్దతు ఇచ్చే ఆలోచనలో ఏమైనా ఉంటారా? అసలు విత్డ్రా అనే అంశం లేదు, ఎవరికి మేము మద్దతు ఇవ్వం. ఎందుకంటే ఈ రాజకీయాలు మొత్తం కలుషితం అయిపోయినాయి కాబట్టే ప్రత్యామ్నాయంగా ధర్మ సమాజ్ పార్టీ ముందుకు వచ్చింది ఈరోజు. ఎందుకంటే ఈరోజు ఎలక్షన్లో పోటీ చేయాలంటే ఒక్కొక్క వార్డుకు 20 లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి, 20-30 లక్షలు పెట్టి, అంటే సామాన్యుడు ఎలక్షన్లో పాల్గొనే అవకాశం లేకుండా చేస్తున్నారు ఈ పాలక ప్రతిపక్ష పార్టీలు. కాబట్టి వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఈ సమాజంలో ఒక స్వచ్ఛమైన రాజకీయం చేయాలి, నీతి నిజాయితీతోటి రాజకీయం చేయాలి, కొత్త తరాన్ని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ఈ ఎలక్షన్లో నిలబడ్డాం. కానీ రాజీ అనే ప్రసక్తే లేదని చెప్తున్నాం ఈ సందర్భంగా. అంటే మీరు 0 బడ్జెట్ పాలిటిక్స్ చేయబోతున్నారా? అవును, సామాన్యుడు రెక్కలే ఆస్తిగా బతికే వాళ్ళే మా పార్టీ కార్యకర్తలు, ఇప్పుడు మేము పోటీ చేసిన వాళ్ళు కూడా. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో ఉన్న పౌరులందరికీ ఓటుకు కల్పిస్తే డబ్బులున్న వాళ్ళు మాత్రమే ఎలక్షన్లో పోటీ చేసి సామాన్యులకు 500 రూపాయలు కోటర్ సీసా, చికెన్, మటన్ ఇప్పించి వాళ్ళ ఓట్లు కొనుక్కుంటున్నారు. ఇది భారత రాజ్యాంగం ప్రకారం ఇది వ్యతిరేకం, ఇది నేరం, ఇది చట్టరీత్యా. కానీ ఇక్కడున్న ప్రభుత్వాలు దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ మొత్తం ఎన్నికల కమిషన్తో సహా అన్ని విఫలమైనవి, ఎవడు ఆపట్లేడు. ఆల్రెడీ ఎలక్షన్ 4 రోజుల ముందు నుంచే ఈ తాగుడు, ఈ కార్యక్రమాలు మొత్తం అవి అవినీతి పరంగా మొత్తం జరుగుతుంది. కాబట్టి దాన్ని మేము అరికట్టడం కోసం ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం ప్రజలకు తెలియజెప్పడం కొరకే మా ధర్మ సమాజ్ పార్టీ పోటీలో ఉంది. కెమెరామ్యాన్ వినయ్తో పెరమల సతీష్, మీ మిర్యాలగూడ.